వైసీపీ అధినేత మాజీ సీఎం జగన్ జనంలోకి ఎక్కువగా వస్తున్నారు. ఆయన నెలలో కనీసం 2 విడతలుగా జిల్లా పర్యటనలు పెట్టుకున్నారు. ఒకవైపు జైలు పాలైన తమ నేతలను పరామర్శిస్తున్నారు. మరోవైపు ప్రజా సమస్యల మీద రైతుల వద్దకు వెళ్తున్నారు. దీంతో జగన్ పర్యటన మీద చర్చ అయితే సాగుతోంది. అదే సమయంలో ఆయన పర్యటనలకు భద్రతను కల్పించడం లేదని వైసీపీ తరచూ ఆరోపిస్తోంది. రోప్ పార్టీలు లేవని, జగన్ చుట్టూ జనాలు పోగవుతున్నా కట్టడి చేసే పోలీస్ బందోబస్తు పెద్దగా లేదని కూడా విమర్శిస్తోంది. ఇక తాజాగా వైసీపీ కేంద్ర కార్యాలయంలో జరిగిన పార్టీ పీఏసీ సమావేశంలో చాలా మంది నాయకులు జగన్ వ్యక్తిగత భద్రత మీద తీవ్ర ఆందోళన వ్యక్తం చేశారంటున్నారు. Z+ కేటగిరీ కలిగిన జగన్ కి సెక్యూరిటీని సరిగ్గా ఇవ్వలేదని కూడా వైసీపీ నేతలు అంటున్నారు. జగన్ ఇటీవల నిర్వహించిన జిల్లా పర్యటనలతో భద్రతా లోపాలు ఎన్నో కనిపించాయంటున్నారు. దాంతో జగన్ ఈ విషయంలో తగిన చర్యలు తీసుకోవాలని కోరారు. మరోవైపు ప్రభుత్వం నుంచైతే మొక్కుబడిగానే భద్రత దక్కుతోందని వైసీపీ అంటోంది. దాంతో జగన్ కొత్తగా 40 మంది దాకా మాజీ ఆర్మీ అధికారులతో ప్రత్యేకంగా ఒక బలమైన సైన్యాన్ని సొంతంగా ఏర్పాటు చేసుకున్నారు. జగన్ చుట్టూ వలయంగా వీరంతా ఉంటారంటున్నారు. అంతేకాదు రోప్ పార్టీగా కూడా వీరే పనిచేస్తారని కూడా అంటున్నారు. ఈ కొత్త ఆర్మీ జగన్ ఈ నెల 6న కర్నూలు జిల్లా డోన్లో పర్యటించే సందర్భంలో తన విధుల్లోకి చేరుతుందంటున్నారు. వైసీపీ అధినేత జగన్ రానున్న రోజుల్లో తన జిల్లా పర్యటనలు పెంచనున్నారని చెప్తున్నారు. ఆయన కేవలం జిల్లా కేంద్రాలకే కాకుండా గ్రామాల్లోకి సైతం వెళ్తారంటున్నారు. అంతేకాదు తన పర్యటనలను అధికం చేయనున్న క్రమంలో ప్రతిసారి భద్రత కోసం ప్రభుత్వం వైపు చూడకుండా సొంతంగా రక్షణ వలయం ఏర్పాటు చేసుకుంటే మేలు అన్న రీతిలోనే ఈ రకమైన ఆలోచనలు చేస్తున్నారు. అయితే బందోబస్తు ఎక్కువైతే జగన్ ని జనాలు సులువుగా కలవలేరన్న అభిప్రాయం ఉంది. జగన్ చుట్టూ రోప్ పార్టీ ఉంటే గనక ఆయన దూరం నుంచే చూడాల్సి వస్తుంది. ఇది వరకు మాదిరిగా ఆయన చుట్టూ చేరేందుకు వీలుండదు. అయితే వైసీపీ పెద్దలు తాము కోరుకున్న వారిని దగ్గరకు పిలిపించుకుని వారితోనే మాట్లాడేలా ఏర్పాటు చేస్తారంటున్నారు. ఏదేమైనా ఏపీలో భద్రత విషయంలో జగన్ వర్సెస్ కూటమి ప్రభుత్వం అన్నట్లుగా కొన్నాళ్ల పాటు సాగిన ఒక వివాదానికి వైసీపీయే ఇప్పుడు ఫుల్ స్టాప్ పెట్టబోతోంది. అయితే జగన్ సొంత ఆర్మీ ఏ విధంగా రక్షణ కల్పిస్తుందో, జనాల నుంచి ఫిర్యాదులు రాకుండా ఏ విధంగా ముందుకు సాగుతుందో చూడాల్సింది.